అస్పృశ్యుల దుర్భర పరిస్థితులకు చలించిపోయేవాళ్ళు, అస్పృశ్యుల కోసం ఏదో ఒకటి చేసి తీరాలి అని నినదించి, తమ భారాన్ని దించుకోవడం మనం తరచూ వింటూ ఉంటాం. ఈ సమస్యపై ఆసక్తి ఉన్న వాళ్ళెవరైనా, స్పృశ్య హిందువులను మార్చటానికి ఏదో ఒకటి చేయాలి అని అనడం మాత్రం మనకెక్కడా వినపడదు. మనం బాగు చేసుకోవాల్సింది అస్పృశ్యులేనని మినహాయింపులు లేకుండా అందరి అభిప్రాయం. ఒక ఉద్యమం ఏదన్నా ఉంటే అది అస్పృశ్యుల గురించి మాత్రమేనని, అస్పృశ్యులకు జబ్బు కుదిరిస్తే అస్పృశ్యత మాయమవుతుందని వాళ్ళ నమ్మకం. స్పృశ్య హిందువులు చేయవలసిందేమీ లేదు. వారి మనసుల్లో, ప్రవర్తనల్లో, నైతికతలో అన్నీ సవ్యంగా ఉన్నాయి. అతడు పరిపూర్ణుడు. అతనిలో ఏ లోపమూ లేదు. ఈ అభిప్రాయం సరైనదేనా? సరైనదైనా కాకపోయినా దీన్నే పట్టుకుని వేలాడడానికి హిందువులు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ అభిప్రాయంలో అస్పృశ్యుల సమస్యకు తాము బాధ్యులం కామని, తమను తాము సంతృప్తిపరుచుకోవడానికి గొప్ప అవకాశం ఉంది. ఈ విధమైన ప్రవృత్తి ఎంత సహజమైనదో యూదుల పట్ల యూదేతరుల దృక్పథాన్ని బట్టి వివరించుకోవచ్చు. హిందువుల మాదిరిగానే యూదేతరులు కూడా యూదుల సమస్య మౌలికంగా యూదేతరుల సమస్య అని అంగీకరించరు. ఇక్కడ లూయి గౌల్డింగ్ పరిశీలనలు ఎంతో విలువైనవి. యూదుల సమస్య ఏ విధంగా అసలు యూదేతరుల సమస్యో చూపించడానికి ఆయన ఇలా అన్నారు. యూదుల సమస్య మౌలికంగా యూదేతరుల సమస్య అని చూపించే ఒక సామాన్య ఉదాహరణను మీ ముందుంచుతున్నాను. నా మిత్రుడు జాన్ స్మిత్కి అత్యంత ప్రియమైన ఉత్తమ జాతి ఐరిష్ కుక్క ఉంది. దాని పేరు పాడీ. దీనికి స్కాచ్ కుక్కలంటే ఇష్టం ఉండదు. ఓ 20 గజాల దూరం నుంచి ఒక స్కాచ్ కుక్క వెళ్తుందంటే చాలు, ఈ పాడి చుట్టుపక్కల వాళ్ళ చెవులు గల్లుపడేలా మొరుగుతూ వాటిని అవమానకరంగా సవాలు చేసేది. ఇది జాన్ స్మిత్కి ఇబ్బందిగా ఉండి దాన్ని ఆపడానికి ప్రయత్నించేవాడు. పైగా పాడి ఆగ్రహానికి గురైన కుక్కలు చాలా వరకు మెతక ప్రాణులు. చాలా అరుదుగా అరిచేవి. తనకు పాడి మీద ఎంత ప్రేమ ఉన్నా స్మిత్ పాడి యొక్క ఈ ప్రవర్తనకు మూలం పాడిలోనే ఉన్న లోపమని నాలాగే భావించేవాడు. ఇది స్కాచ్ కుక్కల సమస్య అని మనకింకా సూచన అందలేదు. హాయిగా సాయంకాలపు గాలుల్ని అనుభవిస్తున్న ఒక పొరుగు మనిషిపై దాడి చేయడంలో తన ఉనికి ద్వారా పాడిని రెచ్చగొట్టినందుకు ఆ పొరుగు మనిషినే నిందించాలని కూడా ఎవరూ అనలేరు. ఇక్కడ యూదుల సమస్యకు, అస్పృశ్యుల సమస్యకు మధ్య పూర్తి సామ్యం ఉంది. స్కాచ్ కుక్కలకు పాడి ఎట్లాంటిదో యూదులకు యూదేతరులు అట్లాంటివారు. హిందువు అస్పృశ్యులకు అట్లాంటివాడు. కానీ యూదుల సమస్యకు యూదేతరుల సమస్యకు తేడా ఉంది. యూదులకు యూదేతరులకు విశ్వాసాలకు సంబంధించిన శత్రుత్వం ఉంది. యూదుల విశ్వాసాలు యూదేతరుల విశ్వాసాలకు వ్యతిరేకమైనవి. హిందువులకు అస్పృశ్యులకు మధ్య ఈ రకమైన వ్యతిరేకత లేదు. వీరందరూ ఒకే విశ్వాసాలతో ఒకే ఉపాసనా విధానాలను అనుసరిస్తారు. మరొక విషయం ఏమంటే యూదేతరుల నుంచి వేరుగా ఉండడానికి యూదులు కోరుకోవడం. మొదటి అంశానికి దురహంకారం కారణం కాగా దీనికి పునాది చారిత్రక సత్యం. యూదులను తమలో కలుపుకోవడానికి యూదేతరులు గతంలో చాలా ప్రయత్నాలు చేశారు. కానీ యూదులు ఆ ప్రయత్నాలను ప్రతిఘటించారు. ఇందుకు 2 ఉదాహరణలను ప్రస్తావించుకోవచ్చు. మొదటిది నెపోలియన్ కాలానికి సంబంధించింది. ఫ్రాన్సు జాతీయ విధాన సభ యూదులకు మానవ హక్కులను ప్రకటించడానికి అంగీకరించింది. దాంతో అల్యాక్కు చెందిన మత మౌఢ్యం గలవారు, వ్యాపార సంస్థల వారు యూదుల సమస్యను తిరిగి లేవనెత్తారు. ఈ విషయాన్ని గురించి యూదులే ఆలోచించాలని నెపోలియన్ అభిప్రాయం. ఆయన ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీలలోని యూదు ప్రముఖుల సమావేశం ఒకటి ఏర్పాటు చేశాడు. జుడాయిజం సూత్రాలు పౌరసత్వానికి కావలసిన అర్హతకు ఎంతవరకు అనుగుణంగా ఉంటాయనే విషయాన్ని నిర్ణయించాలని ఆయన ఆలోచన. యూదులను అధిక సంఖ్యాక ప్రజల జీవన స్రవంతిలో కలపాలనేది ఆయన కోరిక. 1806 సంవత్సరం జూలై 25న 111 మంది యూదు ప్రముఖులు పారిస్ నగర భవనంలో సమావేశమై యూదుల దేశభక్తి, యూదేతరుల మధ్య వివాహ సంబంధాలు, అధిక వడ్డీల చట్టబద్ధత వంటి విషయాలకు సంబంధించిన 12 ప్రశ్నలకు సమాధానాలు తయారు చేశారు. ఆ సమావేశం చేసిన ప్రకటనలతో పొంగిపోయిన నెపోలియన్ జెరూసలేంలోని ప్రాచీన సంఘం వంటి మత సమావేశం ఏర్పాటుకు పిలుపునిచ్చాడు. మొదటి సమావేశపు ప్రకటనను విధాన నిర్ణయంగా మార్చడం దాని ఉద్దేశం. రబీ సిన్హైమ్ అధ్యక్షతన ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ, హాలండులకు చెందిన 71 మంది యూదు ప్రముఖులు 1807 సంవత్సరం ఫిబ్రవరి 9న స్ట్రాస్బర్గ్లో సమావేశమయ్యారు.
ఫ్రాన్సును తమ పితృదేశంగా భావించమని, దాని పౌరులను సోదరులుగా వ్యవహరించమని, ఫ్రెంచి భాషను మాట్లాడమని యూదుల్ని కోరుతూ ఒక విధాన ప్రకటనను ఈ సమావేశం విడుదల చేసింది. తమ మతపీఠం యూదు, క్రైస్తవ వివాహాలను అనుమతించదని ప్రకటిస్తూనే ఆ రకం వివాహాల పట్ల సహనంతో వ్యవహరించమని కోరింది. యూదేతరుల వివాహాలను అనుమతించడానికి యూదులు తిరస్కరించారనే విషయాన్ని గుర్తించాలి. వాళ్ళు కేవలం సహనంగా ఉండడానికి మాత్రం అంగీకరించారు. రెండవది 1795లో బెటానియన్ రిపబ్లిక్ ఏర్పడినప్పుడు జరిగింది. కొందరు ఉత్సాహవంతులైన యూదులు తమను ఇబ్బంది పెడుతున్న అనేక విచక్షణలను నిర్మూలించాలని ఒత్తిడి తెచ్చారు. కానీ ఈ అభ్యుదయ కాముకులైన యూదులు కోరే పూర్తి పౌరసత్వ హక్కులకు వ్యతిరేకత మొట్టమొదటిగా వచ్చినది విచిత్రంగా ఆమ్స్టర్డామ్ కమ్యూనిటీ నాయకుల నుంచి. పౌర సమానత్వం జుడాయిజపు పరిరక్షణకు వ్యతిరేకంగా పనిచేస్తుందని వారి భయం. అందువల్ల మత విశ్వాసాలకు కట్టుబడి ఉండడం కోసం తమ సహయూదులు పౌరసత్వ హక్కులను వదులుకుంటున్నట్లు వాళ్ళు ప్రకటించారు. దీనివల్ల యూదులు మొత్తం సమూహంలో భాగంగా కాక విడిగా బయటివారుగా ఉండడానికి ఇష్టపడినట్లు స్పష్టమవుతుంది. తమ వివరణల విలువ ఎలా ఉన్నా యూదేతరులు యూదుల పట్ల తమ అసహజ ప్రవర్తనకు కారణం చూపించుకోవాలన్న బాధ్యతను కనీసం గుర్తించనైనా గుర్తించారు. కానీ హిందువులు తాము అస్పృశ్యుల పట్ల వ్యవహరిస్తున్న తీరును సమర్థించుకోవాలనే బాధ్యతను ఎప్పుడూ గుర్తించలేదు. హిందువులకి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అస్పృశ్యుల విషయంలో తమ ప్రవర్తనను సమర్థించుకునేందుకు ఏ వివరణ ఇవ్వడము సాధ్యం కాదు. అస్పృశ్యుడు ఒక కుష్టువాడనో ప్రమాదకరమైన పరమ నీచుడనో చెప్పడం కుదరదు. తమకు అస్పృశ్యులకు మధ్య పూడ్చడానికి వీలులేని మత విభేదాలున్నాయని చెప్పలేడు. అస్పృశ్యులే హిందూ సమాజంలో కలిసిపోవడానికి ఇష్టపడడం లేదని వాదించడం కూడా కుదరదు. కానీ అస్పృశ్యుల పరిస్థితి ఇలా లేదు. ఒక విధంగా చెప్పాలంటే వారు కూడా ఇతరుల నుండి విడిగా ఎదిగిన అనాది జాతే. కానీ ఈ విడిగా ఉండటం, ఈ వేర్పాటుతనము వారు కోరుకున్నది కాదు. వారు కలవలేకపోయినందుకు కాక కలవడానికి ప్రయత్నించినందుకు శిక్షింపబడుతున్నారు. మరొక విధంగా చెప్పాలంటే యూదుల సమస్యకు అస్పృశ్యుల సమస్యకు స్వాభావికంగా పోలిక, ఈ రెండు ఇతరులు సృష్టించిన సమస్యలు అనే పోలిక ఉన్నా ఈ రెండు మౌలికంగా భిన్నమైనవి. యూదులు ఇచ్ఛానుసారంగా విడిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. అస్పృశ్యులు బలవంతాన వేరుగా ఉంచబడ్డారు. అస్పృశ్యత అనేది ఇతరులు రుద్దిన శిక్ష, ఇష్టపడి ఎంచుకున్నది కాదు. భాస్కరుడా, ముందుగానే నీ పాట పాడుకుందుము.